పార్కుకు రేవంత్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించనున్న ముఖ్యమంత్రి అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న సీఎం రేవంత్. తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్. నేడు 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల. ఇకపై కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్లోనే నియామక పరీక్షలన్న బుర్రా వెంకటేష్. బెల్ట్ షాపులపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉక్కుపాదం. మాదాపూర్ గోకుల్ ఆర్ట్స్ కాలనీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన స్థానిక మహిళలు బెల్ట్ షాప్ నిర్వాహకులని ఎక్సైజ్ పోలీస్ అధికారులకు అప్పగింత. ఎమ్మెల్యే పనితీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు. విజయవాడ గురునానక్ కాలనీలోని మెక్డొనాల్డ్స్ లో అధికారుల తనిఖీలు. పాడైన స్వీట్ కార్న్ అమ్మటంపై కస్టమర్ ఫిర్యాదుపై దాడులు. మెక్డొనాల్డ్స్ కు నోటీస్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం. బోడేనాయక్ తాండా సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుడు తుని గ్రామానికి చెందిన అశోక్గా గుర్తింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అధికారుల నిర్లక్ష్యం. ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల పడిగాపులు. కొందరు అధికారులు మొబైల్ ఫోన్స్లో నిమగ్నం. ఇలాంటివి పునరావృతం కాకుండా